ఏపీ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు. పోలవరం పూర్తయితే ఏపీ రూపురేఖలే మారిపోతాయి. జలయజ్ఞంలో భాగంగా 2004లో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఆలోచనలకు ప్రతిరూపమే పోలవరం ప్రాజెక్టు. పోలవరం పనులు ప్రారంభించి 2 దశాబ్దాలవుతున్నా నేటికి ప్రారంభానికి నోచుకోలేదు. ప్రభుత్వాలు మారుతున్నా పోలవరాన్ని సమస్యలు వీడడం లేదు. ఒక్క స్పిల్వే నిర్మాణం తప్ప మిగిలిన కట్టడాల భవితవ్యం అంతా ప్రశ్నార్థకరంగానే మారింది. ఎక్కడ మొదలుపెట్టారో మళ్ళీ అక్కడికే వచ్చింది. ఇప్పుడున్న సమస్యలను ఒక కొలిక్కి తీసుకొచ్చి ప్రాజెక్టు నిర్మాణ పనులను గాడిలో పెట్టడం రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్గా మారింది. క్రైసిస్ మేనేజ్మెంట్లో దిట్టగా పేరున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో త్వరలోనే పూర్తవుతుందని ఏపీ ప్రజలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ గోదావరి కృష్ణా నదులను అనుసంధానిస్తూ ఏలూరు జిల్లా పోలవరం సమీపంలో నిర్మిస్తున్న బహుళార్థ సాధక ప్రాజెక్టే పోలవరం ప్రాజెక్ట్. విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం గుర్తించి జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. మొదట్లో రామపాద సాగర్ గా పిలువబడిన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం పోలవరం సాగునీటి ప్రాజెక్టు అనే పేరుతో వ్యవహరిస్తున్నారు. పోలవరం జలాశయం ఏపీతో పాటు ఛత్తీస్గఢ్, ఒరిస్సాలలోకి విస్తరించి ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల సాగునీటి అవసరాలే కాక విశాఖ మహానగరం తాగునీటి అవసరాలు, విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న తీర ప్రాంత పరిశ్రమల పారిశ్రామిక అవసరాలు తీరుస్తుందని ఇంజనీర్లు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టుతో సాగు, తాగునీటి అవసరాలు మాత్రమే కాదు, విద్యుదుత్పత్తి, జల రవాణాలోని ఇబ్బందులను అధిగమించడానికి, చేపల పెంపకానికి ఉపయుక్తంగా ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి నీళ్లని కృష్ణానదిలోకి మళ్లించవచ్చని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. మిగులు జలాలు అధికంగా ఉన్న నదుల నుంచి నీటి కొరత ఉండే నదులకి నీటిని మళ్లించే బృహత్ పథకంగా ఈ ప్రాజెక్టును ఇంజనీర్లు అభివర్ణిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని రామాలపేట గ్రామం వద్ద రాజమండ్రి కోవూరు రోడ్డు నుండి 34 కిలోమీటర్ల దూరంలో, ధవళేశ్వరంలోని కాట నానకట్టకి 42 కిలోమీటర్ల దూరంలో పోలవరం నిర్మాణం జరుగుతోంది. 16,716 కోట్ల అంచనాలతో ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి ఉంది. కాలువల ద్వారా నీటి లభ్యత ఉన్న కృష్ణా గోదావరి డెల్టాలలో 22 లక్షల ఎకరాల్లోనూ, నాగార్జున సాగర్ ద్వారా నీటి లభ్యత ఉన్న నల్లగొండ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 20 లక్షలలో మాత్రమే సాగు జరుగుతుంది. గోదావరికి ఎడమ వైపున ఉన్న తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాలోని మెట్ట ప్రాంతాలు, కుడివైపున ఉన్న పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు గోదావరి తప్ప మరో నమ్మకమైన నీటి వనరు లేదు. వర్షాలు సరిగ్గా కురవని సమయాలలో కరువుకు గురవుతున్నాయి. ఈ ప్రాంతాలలో ప్రవహించే ఏర్లు, నదులు పూర్తిగా వర్షాధారాలపై ఆధారపడి ఉన్నాయి. సర్ ఆర్థర్ కాటన్ భారతదేశంలో నదుల అనుసంధానం గురించి ప్రాథమిక సూచనలు చేశారు. ఈ ప్రాజెక్టు గురించి 1930 నుంచి 40ల వరకు పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. 1941లో మద్రాసు రాష్ట్ర ప్రధాన ఇంజనీర్ దివాన్ బహదూర్ ఎల్ వెంకటకృష్ణ అయ్యర్ గోదావరి నదిపైన పోలవరం వద్ద జలాశయాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. 1946-47లో ప్రఖ్యాత ఇంజనీర్ కెఎల్ రావు ఇచ్చిన నివేదికలో భద్రాద్రి రాముడి పేరున రామపాద సాగరంగా నామకరణం చేశారు. అప్పటి ప్రాజెక్టు డిజైన్ లో భాగంగా 130 మీటర్ల గరిష్ట ఎత్తు, ఎడమవైపు విశాఖపట్నం ఓడరేవు వరకు 209 కిలోమీటర్ల పొడవైన కాలువ, కుడివైపు కృష్ణానది వరకు 200 కిలోమీటర్ల పొడవైన కాలువ, అటుపైన గుండకమ్మ నది వరకు మరో 143 కిలోమీటర్ల పొడవైన కాలువ, 150 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ ఆనాడు ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. కర్ణుడు చావుకి 100 కారణాలు అన్నట్లు పోలవరం ఆలస్యానికి అనేక కారణాలున్నాయి. ప్రాజెక్టు ఆలోచన మొదలు అన్ని ఆటంకాలే కలుగుతున్నాయి. చెన్నై కేంద్రంగా మొదలైన ప్రాజెక్టు ఆలోచన వైఎస్ఆర్, చంద్రబాబు, జగన్లను దాటి ఇప్పుడు మళ్లీ చంద్రబాబు చేతికే చేరుకుంది. 2 దశాబ్దాల పాటు సుదీర్ఘంగా సాగుతున్న నిర్మాణ పనులు ఎప్పటికి పూర్తవుతాయో చెప్పడం ఇప్పటికీ కష్టమేనని ఇంజనీరింగ్ నిపుణులు అంటున్నారు.
పోలవరం ప్రాజెక్టు 2024లో ప్రారంభించారు. 2015లో జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 2017 జూన్ నాటికి రిజర్వాయర్లో మట్టి పని 68%, కరకట్ట 90%, కుడి కాలువ పనిలో మట్టి పని 100%, లైనింగ్ 81%, ఎడమ కాలువ పనిలో మట్టి పని 87%, లైనింగ్ 62% పూర్తయ్యాయి. 2021 మే నెల నాటికి 42.5 మీటర్ల ఎత్తులో కాపర్ డ్యాం నిర్మాణాన్ని ఇంజనీరింగ్ అధికారులు పూర్తి చేశారు. స్పిల్వే నుంచి 14 గేట్ల ద్వారా నీటి తరలింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంచనా నిధుల్లో గతంలో కోతపెట్టిన తాగునీటి విభాగం నిధులు ఇచ్చేందుకు కేంద్ర జలశక్తి శాఖ అంగీకరించినట్టు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావటానికి చాలా సమయం పడుతుందని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు భావించి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో పట్టిసీమ, పురుషోత్తమపట్నం ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు చేపట్టింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పోలవరం మండలంలోని పట్టిసం వద్ద పోలవరం కుడి కాలువకు నీరు తరలించడానికి నిర్మించారు. 2015లో దీని నిర్మాణం 1299 కోట్ల ఖర్చుతో పూర్తయింది. 1638 కోట్ల అంచనా వ్యయంతో పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం 2017 ఆగస్టులో తొలి విడత పూర్తయింది. ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాల్ని ఏలేరు జలాశయానికి తరలిస్తారు. 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి రెండో డీపీఆర్ మంజూరు ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. గోదావరిలో మట్టి స్వభావం వల్ల నీటి మధ్యలో స్పిల్వే నిర్మించే ఆస్కారం లేకుండా పోయింది. దీంతో గోదావరి ప్రవాహ మార్గాన్ని మార్చి కొండలు ఉన్న చోట ఊళ్లన్నీ ఖాళీ చేయించి అక్కడ స్పిల్వే నిర్మించారు. నది మధ్యలో ప్రధాన డ్యాం రాతి మట్టి కట్ట నిర్మించారు. ఆ కట్ట దిగువన డయాఫ్రమ్ వాల్ విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. ప్రధాన డ్యాం నిర్మించేందుకు వీలుగా గోదావరి ప్రవాహాన్ని మళ్లించేందుకు ఎగువన దిగువన కాపర్ డ్యాంలు నిర్మించారు. ప్రధాన ట్యాంక్ అటు ఇటు 2 గ్యాప్లుంటాయి. అక్కడ కూడా 2 డ్యాంలు నిర్మించారు. ఒకటి పూర్తిగా కాంక్రీట్లో, ఒక్క స్పిల్వే తప్ప మిగిలిన అన్నింటి సామర్థ్యం, నాణ్యత వంటి వాటిని పరిశీలించాల్సిన అవసరం ఉంది. వైసీపీ హయాంలో ఏడాది పాటు పనులు చేయకపోవడం, ఎగువ దిగువ కాపర్ డ్యాంల నిర్మాణం సకాలంలో చేయకపోవడంతో 2020 భారీ వరదల నుంచి సంక్షోభాలు వచ్చాయి. ప్రాజెక్టులోనే అత్యంత కీలక కట్టడం డయాఫ్రమ్ వాల్ పనులు చంద్రబాబు హయాంలో విదేశీ కంపెనీ బావర్తో చేయించారు. నదీ గర్భంలో 70 మీటర్ల లోతు నుంచి ఈ కట్ ఆఫ్ వాల్ నిర్మించారు. జగన్ హయాంలో ఈ నిర్మాణాన్ని వరదల నుంచి రక్షించలేకపోయారు. ఎగువ కాపర్ డ్యాంలో ఉన్న గ్యాప్లను సకాలంలో పూడ్చకపోవడంతో 2020 వరదలకు ఈ డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైంది. జాతీయ జల విద్యుత్ పరిశోధన కేంద్రం దీని సామర్థ్యంపై పరీక్షలు చేసింది. దెబ్బతిన్న ప్రాంతంలో సమాంతర డయాఫ్రమ్ వాల్ నిర్మించి దాన్ని పాత వాల్కు యు ఆకారంలో అనుసంధానించాలని సూచించింది. లేకపోతే కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని సిఫార్సు చేసింది. బాపర్ కంపెనీ కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించటమే మేలని పేర్కొంది. దీనిపై నిపుణులంతా కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నిర్మాణం కోసం దాదాపు 600 కోట్లు ఖర్చవుతుందని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. గతంలో వచ్చినటువంటి భారీ వరదలకు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. అయితే ఏదైతే 2 డయాఫ్రమ్ వాల్ వద్ద 2 గుంతలు భారీగా ఏర్పడడం వల్ల అక్కడ ఉన్నటువంటి పనిని ముందుకు తీసుకువెళ్ళలేకపోయింది గత ప్రభుత్వం. డయాఫ్రమ్ వాల్ దగ్గర ఏదైతే పరిస్థితి ఉందో దాన్ని సమీక్షించినట్లయితే పనులు పూర్తవుతాయని గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా ఆరోపించింది. అయితే ప్రస్తుతం డయాఫ్రమ్ వాల్ దగ్గర ఏదైతే గుంటలు పడ్డాయో వాటిని పూడ్చినట్లయితే ఆ డయాఫ్రమ్ వాల్ పక్కనే ఉన్నటువంటి కాపర్ డ్యామ్ నిర్మాణానికి పనులు చేసేందుకు వీలవుతుందని అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే సమీక్ష అనంతరం ఈ డయాఫ్రమ్ వాల్ పక్కన ఉన్నటువంటి గుంతల నిర్మాణానికి శ్రీకారం చుట్టే దిశగా ప్రస్తుత బాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయాలంటే మొదట వాటిలో సమస్యలను పరిష్కరించాలి. ఆ సవాళ్లను పరిష్కరించాలంటే అంతర్జాతీయ స్థాయి నిపుణులు కావాల్సిన అవసరం ఉంది. దీని విషయమై ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ, పోలవరం అధికారులు, కేంద్ర జల సంఘం, అనేక ఇతర కేంద్ర సంస్థలు, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్, అంతర్జాతీయ నిపుణులు కలిసి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో నిర్మించిన డయాఫ్రమ్ వాల్, ఎగువ దిగువ కాపర్ డ్యాంలు ఎంతవరకు భద్రంగా ఉన్నాయో అనే విషయాలను కూడా తేల్చాల్సి ఉంది.
అయితే డయాఫ్రమ్ వాల్ కొత్తగా నిర్మించాలనే ప్రతిపాదన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. కాపర్ డ్యాంలు, గ్యాప్ 1 ప్రధాన డ్యాం మళ్లీ నిర్మించాలా, మరమ్మతులు సరిపోతాయా అన్నది కీలక అంశంగా మారింది. జగన్ హయాంలో పోలవరం ఏ స్థాయిలో విధ్వంసం జరిగిందో అనే విషయాలు తెలియాల్సి ఉంది. నిపుణుల సాయంతో వాటికి పరిష్కారాలు కనుక్కోవాలి. మరోవైపు కేంద్రం నుంచి అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తేల్చాల్సి ఉంది. ప్రాజెక్టు నిర్మాణం అంటేనే దానిపై బాగుపడే బ్రతుకులతో పాటు దాని కింద చితుకుపోయే బ్రతుకులు కూడా ఉంటాయి. పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభమైనప్పటి నుంచి అనేక మంది నిర్వాసితులుగా మారారు. కానీ నిర్వాసితుల విషయంలో అధికార విపక్షాలు రాజకీయాలకే పరిమితమయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రధాన పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, విపక్షంలో మరొకలా వ్యవహరించాయని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం ప్యాకేజీ మరో సమస్యగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తొలుత 41.15 మీటర్ల పైబడిన ప్రాంతం వారికి పునరావాసం గురించి ప్రతిపాదనలు పంపించారు. తదుపరి కేంద్రం సూచనల మేరకే లైడార్ సర్వే నిర్వహించారు. 45 మీటర్ల పరిధిలో కొన్ని ముంపు ప్రాంతాలను తొలి దశలో పరిహారం చెల్లించాల్సిన వాటిలో చేర్చారు. దాంతో పరిహారం కోసం 5,217 కోట్లు అవసరమని ప్రతిపాదనలు కేంద్రానికి పంపారు. పరిహారం చెల్లింపులో అలసత్వం లేకుండా రెండో దశ పరిహారం గ్రామ సభల ద్వారా ఫ్రీజ్ చేసి కేంద్ర జలశక్తి శాఖకు పంపిస్తామంటూ గత ప్రభుత్వం తెలిపింది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఏటా వరదల్లో చిక్కుకుపోవలసిన పరిస్థితి ఏర్పడటం, దానికి తగ్గట్టుగా R&R పంపిణీ జరగకపోవడం పట్ల నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల్ని వైసీపీ ప్రభుత్వం నడిరోడ్డున వదిలేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో దాదాపు 30 గ్రామాల్లో 12,000 ఎకరాలు సేకరించారు. 25,000 కుటుంబాలను నిర్వాసితులుగా ప్రకటించారు. ఇందులో 41.15 కాంటూరు పరిధిలో 10,000 కుటుంబాలు ఉన్నాయి. వీరిలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో కుక్కునూరు మండలం గొమ్ముగూడెంలో 200 కుటుంబాలకు పరిహారం ఇచ్చి మమ అనిపించారని స్థానికులు అంటున్నారు. మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పరిహారం చెల్లింపులపై వారు గంపెడాశలు పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సంబంధాలతో నిధులు సమీకరించి వేగంగా పరిహారం జమ చేస్తారని భావిస్తున్నారు. ప్రాజెక్టు నిర్వాసితులకు జిల్లాలోని 13 ప్రాంతాల్లో పునరావాస కాలనీలు ఏర్పాటు చేస్తున్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం పునరావాసాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. మొదటి ఏడాది బిల్లులు మంజూరైన నిర్వాసితులకు ఇవ్వకపోవడంతో పనులు నిలిచిపోయాయి. ఇప్పటికే పోలవరం మండలంలోని 19 గ్రామాల ప్రజలు ఇళ్లను ఖాళీ చేశారు. వీరి కోసం ఒక్క ప్రాంతంలోనూ పూర్తి స్థాయి సౌకర్యాలతో కాలనీలు సిద్ధం కాలేదు. దీంతో సర్వం కోల్పోయిన నిర్వాసితులు ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలకు వచ్చిన వారికి తాగునీరు, రహదారులు, వైద్యం, ఉపాధి, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, చివరికి శ్మశానాలు కూడా లేక అవస్థలు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం 3 ఏళ్లుగా గుత్తేదారులకు 216 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సిన నేపథ్యంలో పనులు నిలిచిపోయాయి. నిర్మాణాల మధ్య తుప్పలు, పిచ్చి మొక్కలు పెరిగాయి. ఎన్డీఏ అధికారంలోకి రావడంతో పునరావాస కాలనీల నిర్మాణాలు పట్టాలెక్కుతాయని నిర్వాసితులు కొండంత ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రధాన డ్యాం నిర్మించే ప్రాంతానికి ఎగువన, దిగువన నీరు మళ్లించేందుకు నిర్మించిన తాత్కాలిక కట్టడాలు చంద్రబాబు హయాంలో కొంత, ఆ తర్వాత మరికొంత పూర్తయ్యాయి. ఈ 2 పూర్తయినా వాటి నుంచి నీరు లీక్ అవుతోంది. దీంతో వరదల సమయంలో ప్రధాన డ్యాం ప్రాంతం అంతా నీటితో నిండిపోతుంది. కేంద్ర నిపుణులు హెచ్చరించిన జగన్ సర్కార్ హయాంలో వీటి నిర్మాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోలేదు. దీంతో పలు సమస్యలు తలెత్తినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మళ్లీ డయాఫ్రమ్ వాల్ నిర్మించుకోవలసి ఉంది. ఇందుకు 2 సీజన్ల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ పైన మళ్లీ ప్రధాన డ్యాం నిర్మించుకోవాలి అంటే ఎంత లేదన్నా 5 ఏళ్ల సమయం పడుతుందని అంచనా. అప్పటి వరకు ఈ కాఫర్ డ్యాంలు వరదలను తట్టుకోవాలి. కానీ ఇప్పుడే సీపేజీతో ముంచెత్తుతున్నాయి. వీటి విషయంలోనూ నిపుణులు నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది.
పోలవరంలో ప్రధాన డ్యాం 3 భాగాలుగా నిర్మిస్తున్నారు. రెండో భాగం గ్యాప్ 3లో ఇప్పటికే కాంక్రీట్ డ్యాం నిర్మాణం పూర్తయింది. గ్యాప్ 1లో రాతి, మట్టి కట్ట కొంతమేర నిర్మాణం జరిగింది. గ్యాప్ 1లో 565 మీటర్ల మేర రాతి, మట్టి కట్ట నిర్మాణంలో భాగంగా వైబ్రోస్టోన్ కాలంల నిర్మాణం చేపట్టారు. పోలవరంలో గైడ్ బండ్ కుంగడానికి కారణాలను కమిటీ తేల్చింది. ఒకే సీజన్లో కాకుండా వేరువేరుగా నిర్మించడం వల్ల స్టోన్ కాలమ్స్ లో బంకమట్టి చేరి గైడ్ బండ్ దెబ్బతినదని కేంద్రం నియమించిన కమిటీ నిర్ధారించింది. ఇప్పుడు ఈ ప్రధాన డ్యాం మొదటి భాగంలోనూ స్టోన్ కాలమ్స్ అలాగే నిర్మించారు. తర్వాత వరదలొచ్చాయి. గైడ్ బండ్ లో చేరినట్లు ఇక్కడ బంకమట్టి రేణువులు చేరే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఒకవేళ ఇందులో బంకమట్టి చేరితే మాత్రం ఈ కట్టడం నాణ్యత ప్రశ్నార్థకమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఇంతవరకు రెండో డిపిఆర్ను కేంద్రం మంజూరు చేయలేదు. గతంలో చంద్రబాబు హయాంలో 55,656 కోట్లకు కేంద్ర జలసంఘం ఆమోదించింది. తర్వాత రివైజ్డ్ కాస్ట్ కమిటీ 47,725.74 కోట్లకు సిఫారసు చేసింది. ఆ నిధులను ఇంతవరకు కేంద్రం ఆమోదించలేదు. తాజాగా ధ్వంసమైన కట్టడాల నిర్మాణానికి అదనపు నిధులు అవసరం. ఆ నిధులన్నీ కలిపి సాధించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. పోలవరంలో ప్రస్తుత సవాళ్లు పరిష్కరించాలంటే అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం, అనుభవం ఉన్న నిపుణులు అవసరమని కేంద్ర జలసంఘం తేల్చింది. ఇందుకోసం ఇంటర్నేషనల్ డిజైన్ ఏజెన్సీ సహకారాన్ని తీసుకోవాలని నిర్ణయించింది. దాంతో పోలవరం ప్రాజెక్టు అథారిటీ అంతర్జాతీయ బిడ్లను ఆహ్వానించింది. ఆ ఏజెన్సీ తరచూ ప్రాజెక్టును సందర్శిస్తూ ప్రస్తుత సవాళ్ల పరిష్కారానికి డిజైన్లు ప్రతిపాదించాలి. రాష్ట్ర జలవనరుల శాఖ పీపీఏతో అనుసంధానం చేసుకుంటూ డిజైన్లు ప్రతిపాదిస్తే వాటిని కేంద్ర జలసంఘం, రాష్ట్ర జలవనరుల శాఖ పీపీఏ పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్ర జలసంఘం నిర్ణయించింది. రాష్ట్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరడంతో పోలవరంపై కొత్త ఆశలు చిగురుస్తున్నాయి. ఈ టర్మ్లోనైనా పోలవరం నిర్మాణ పనులు పూర్తవుతాయని ఏపీ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకు అనుగుణంగా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తారన్నారు. అధికారంలోకి వచ్చి రాగానే పోలవరంపై ఫోకస్ పెట్టిన బాబు ప్రాజెక్టును సందర్శించి పనులపై ఆరా తీశారు. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం పోలవరాన్ని విధ్వంసం చేస్తుందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్కు జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుని సందర్శించి సమీక్షించి నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుకు సంబంధించిన కీలక వివరాల్ని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిగా అస్తవ్యస్తమైందని కీలక ప్రకటన చేశారు. ప్రాజెక్టును చూస్తుంటే బాధ, ఆవేదన కలుగుతోందని, పోలవరం ప్రాజెక్టుని ఏపీకి జీవనాడిగా భావించామని పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత దూరదృష్టితో పోలవరం ముంపు ప్రాంతంలోని తెలంగాణకు చెందిన 7 మండలాలను ఏపీలో విలీనం చేయించామని చంద్రబాబు గుర్తు చేశారు. నాటి ఎన్డీఏ 2 కేబినెట్ ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాలను ఏపీలో విలీనం చేయగలిగామని చంద్రబాబు ప్రస్తావించారు. అప్పటికే పోలవరం ప్రాజెక్టు చాలా సంక్షోభాల్లో ఉందని, 2004లో వైఎస్ఆర్ ప్రారంభించిన ప్రాజెక్టు పనులపై అప్పటికే అనేక ఆరోపణలు వచ్చాయని గుర్తు చేశారు. కాగా రాష్ట్ర విభజన తర్వాత పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారని చెప్పారు. ఇక 45.72 మీటర్ల డ్యాం ఎత్తు ఉంటే 194 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని, ఆ ఎత్తును తగ్గించడానికి ప్రయత్నించారని చంద్రబాబు ఆరోపించారు. స్పిల్వే ద్వారా 50 లక్షల క్యూసెక్కుల నీరు వెళ్లేలా డిజైన్ చేశామని, చైనాలో 3 గార్జియస్ ప్రాజెక్టు ద్వారా మాత్రమే అంత ఎక్కువ వాటర్ డిశ్చార్జ్ అవుతోందని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఉండతగని వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఇలాగే జరుగుతుందని మాజీ సీఎం జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన రావడం తప్పు కాదు, క్షమించరాని నేరం చేశారని మండిపడ్డారు. అప్పటి తన కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారని ఆక్షేపించారు. వైసీపీ ప్రభుత్వం రావటమే రివర్స్ టెండరింగ్ అన్నారని, అధికారంలోకి వచ్చిన 5 రోజుల్లోనే కాంట్రాక్టు ఏజెన్సీని మార్చేశారన్నారు. 2020 వరదల్లో డయాఫ్రమ్ వాల్ 35% పాడైందని గుర్తు చేశారు. 480 కోట్లతో అత్యవసరంగా నిర్మిస్తే దానిని అలా పాడు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు పోలవరం స్పిల్వేపై ప్రవాహ ఒత్తిడి తగ్గించేందుకు గైడ్ బండ్ నిర్మించాలని కేంద్ర సంస్థలు సిఫారసు చేశాయి.
80 కోట్లతో నిర్మించగా అది కుంగిపోయింది. డిజైన్లకు అనుగుణంగా నిర్మాణం చేపట్టలేదని విమర్శలు వస్తున్నాయి. కటాఫ్ వాల్లో 105 ప్యానెళ్లు ఉండగా 42 దెబ్బతిన్నాయని అంటున్నారు. దీంతో ప్రధాన డ్యాం నిర్మించే చోట పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడ్డాయని అంటున్నారు. 2020 వరదలకు ఎగువ కాపర్ డ్యాం గ్యాప్ల మీదుగా భారీ వరద ప్రవాహంతో ఆ అగాధాలు ఏర్పడ్డాయని చెప్తున్నారు. దీంతో అక్కడ భౌతిక పరిస్థితులు మారిపోయాయి. ఆ ప్రాంతంలో ఇసుక సాంద్రత పెంచేలా వైబ్రో కాంపాక్టన్ పనులు చేపట్టారు. మధ్యలో మళ్లీ వరదలొచ్చి అక్కడంతా నీరు నిండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మధ్యలో ఏర్పడిన అగాధాల పరిస్థితిపై ఏం చేస్తారో చూడాలి. ఇలాంటి సమస్యలు అన్నీ పరిష్కరించి ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలంటే మరో 5 ఏళ్ల కాలం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ ప్రజల జీవనాడి పోలవరం త్వరగా పూర్తవ్వాలని మనము కోరుకుందాం. ఇది బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.